హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. పుష్ప 2 చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచేశారని మరికొందరు గగ్గోలు పెడుతున్నారు. ఈ సందర్భంలో టికెట్ ధరలను తగ్గించాలని కోరుతూ ఇంకొందరు కోర్టుకు కూడా వెళ్లారు. ఈ సమయంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. టికెట్ రేట్లు పెంపుపై వివరణ కూడా ఇచ్చాడు. పుష్ప 2 టికెట్లను హోటల్ ఇడ్లీతో పోలుస్తూ సంచలన ట్వీట్ చేశాడు. సుబ్బారావు అనే ఒక ఇడ్లీ హోటల్ పెట్టి ప్లేటు ఇడ్లీ ధరను 1000 రూపాయలుగా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం వాడి ఇడ్లీలు మిగతా వాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే వాడు సుబ్బారావు హోటల్కు వెళ్ళాడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప ఇంకెవరు కాదు. సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు అని ఎవరైనా ఏడిస్తే అది 7 స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు అని ఏడ్చినంత వెర్రితనం. ఒకవేళ 7 స్టార్ హోటల్లో ఆంబియన్స్కి మనం ధర చెల్లిస్తున్నాం అని వాదిస్తే పుష్ప 2 విషయంలో ఆ 7 స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాను ఏ డెమోక్రటిక్ క్యాపిటలిజం అనేదే క్లాస్ డిఫరెన్స్ మీద పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతేకాని ప్రజాసేవ కోసం కాదు. అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడవనోళ్ళు సినిమా టికెట్ ధర మీద ఎందుకు ఏడుస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ నిత్యవసరమా? ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటికన్నా ఎక్కువ అవసరమా? ఇలా అయితే ఈ 3 నిత్యావసర ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు ఆకాశాన్ని తాకుతుంటే ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానేయొచ్చు, లేదా తర్వాత రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా. మళ్ళీ సుబ్బారావు హోటల్ చైన్ విషయానికి వస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్విట్టర్ వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా ఇంకో గుడ్ న్యూస్ ఫ్రమ్ రిషబ్ శెట్టి ఫాలోవర్స్కి. కన్నడ హీరో రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. అయితే కాంతారా సక్సెస్ తర్వాత రిషబ్ మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ రిలీజ్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్. సందీప్ సింగ్ దర్శకత్వంలో రిషబ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమా అనౌన్స్ చేశారు. ఇందులో రిషబ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇది కేవలం సినిమా కాదు, అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యం శక్తిని సవాలు చేసిన ధీరుడు, ఎప్పటికీ మర్చిపోలేని వారసత్వాన్ని సృష్టించిన ఒక యోధుని గౌరవించడానికి ఇది ఒక యుద్ధ నినాదం. ఎపిక్ సాగా ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ వారియర్ కింగ్, ద ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గర్వం అంటూ ట్విట్టర్లో పోస్ట్ రిలీజ్ చేశారు. ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీలైనంత వరకు ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.